ఇక బామ్మని హాస్పిటల్‌లో హర్షకి చెప్పేసి, "హర్ష నువ్వు బామ్మని జాగ్రత్తగా చూసుకో. నేను కృష్ణ మా ఇంటికి తీసుకువెళ్తాను. ఇక నుంచి వీడి బాధ్యత నాది. నన్ను వీళ్ళమ్మ ఒకరోజు ఇలా కాపాడింది. వీళ్ళే అని నాకు తెలియదు హర్ష" అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకా డాక్టర్‌కి కూడా, "డాక్టర్ ఎంత ఖర్చయినా పర్వాలేదు. బామ్మగారిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆవిడకి స్పృహ రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి" అని చెప్పేసి అక్కడి నుంచి హరికృష్ణని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి సహస్ర, పద్మాక్షి వాళ్ళందరూ హాల్‌లో కూర్చొని చాలా సీరియస్‌గా విహారీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. "అమ్మ బావొచ్చాడు" అని సహస్ర చెప్పడంతో, "ఆ! వస్తే ఏంటి? రా రా రా! నీకీరోజు ఏంటో గుర్తుందా? పాపని స్కూల్‌లో చేర్పించాలని చెప్పినా కూడా నువ్వు నీ పనుల మీద నువ్వు తిరుగుతున్నావు" అని అరుస్తూ ఉంటుంది. "అది కాదు" అని విహారీ అంటూ ఉంటే, "ఏంట్రా కాదు? ఎప్పుడు ఏదో ఒకటి మీదేసుకొని చేస్తూనే ఉంటావా? ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోవా? నీ భార్య, నీ బిడ్డ కోసం నువ్వసలేం చేస్తున్నావురా?" అని పద్మాక్షి విహారిని నిలదీస్తూ ఉంటుంది. "మీరు నా విషయాల్లో కలుగజేసుకోకండి. మిమ్మల్ని ఇక్కడ ఉండొద్దని నేను చెప్పాను కదా! మీకు నచ్చితే ఉండండి, లేదంటే లేదు" అని విహారీ చాలా గట్టిగా చెప్పేస్తూ ఉంటాడు. "అది కాదు బావ, నువ్వు ఆఫీస్‌కి కూడా వెళ్ళలేదు. నువ్వు ఏం పనుల మీద తిరుగుతున్నావు" అని సహస్ర చెప్తూ ఉంటుంది. "అబద్ధాలు చెప్పి ఆఫీస్‌కే వెళ్తున్నానని అబద్ధం చెప్పావు కదా బావ! నిన్నటి నుంచి నువ్వు ఆఫీస్‌కే వెళ్ళలేదంట కదా!" అని సహస్ర నిలదీస్తూ ఉంటే, సహస్ర పైన విహారీ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. "నేను ఎక్కడికి వెళ్ళానను, ఎవరితోని తిరుగుతున్నానని అడుగుతున్నారు కదా! సరే ఉండండి ఒక్క నిమిషం" అని "రేయ్ క్రిష్" అని పిలవగానే హరికృష్ణ లోపలికి వస్తాడు. "వీడెవడు" అని పద్మాక్షి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇంకా యమున చాలా ప్రేమగా హరికృష్ణ వైపు చూస్తూ ఉంటుంది. "వీడు సిరి వాళ్ళ కొడుకు" అని అంటూ ఉంటే, "ఆ సిరి ఎవరు" అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. "నేను ఆ రోజు నన్ను కత్తిపోట్లతో పొడి చేసినప్పుడు వీళ్ళమ్మనే నన్ను కాపాడింది" అని విహారీ జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు. "అయితే పదో పరకో ఇచ్చి పంపించేసేయ్. ఇప్పుడు వీడినెందుకు ఇంటికి తీసుకొచ్చావు" అని పద్మాక్షి అరుస్తూ ఉంటే, "అంటే ఏంటత్తయ్య, తను చేసిన సహాయానికి విలువ కట్టమంటున్నారా? నా ప్రాణానికి విలువ కట్టమంటున్నారా? ఓహ్! సరే మరి నా ప్రాణానికి విలువెంతో చెప్పండి. ఎన్ని కోట్లిస్తే సరిపోతుందో చెప్పండి, ఇచ్చేస్తాను" అని విహారీ అంటూ ఉంటే, "అది కాదు విహారీ" అని, "వాళ్ళు సహాయం చేశారు కదా! వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకు అవసరమైంది నువ్వు కూడా సహాయం చెయ్యి అని చెప్తున్నాను అంతే" అని పద్మాక్షి అంటూ ఉంటుంది. "లేదు ఇక నుంచి వీడు నాతోనే ఉంటాడు" అని విహారీ చెప్పడంతో, "సరిపోయింది. ఇన్ని రోజులు మీ అమ్మ ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు తయారయ్యావా ఇలాగా? అమ్మ కొడుకులకి ఇదే పనైపోయింది" అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. అం "పండు విని జాగ్రత్తగా చూసుకో" అని, వాళ్ళమ్మ ఎక్కడికెళ్ళిందో తెలీదు. వాళ్ళమ్మ దొరికే వరకు ఇక్కడే ఉంటాడు వీడు అని విహారీ గట్టిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. "అయ్యో! హరికృష్ణ ఎందుకు బాధపడుతున్నాడు? ఏంజెల్ ఆంటీ కనిపించట్లేదా? అయ్యో!" అని సిరి పాప కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత అందరూ ఎటు వాళ్ళటు లోపలికి వెళ్ళిపోతారు. "బ్యాట్‌మ్యాన్, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను బ్యాట్‌మ్యాన్. అనవసరంగా నా వల్ల మీ ఇంట్లో అందరూ గొడవ పడుతున్నారు" అని అంటూ ఉంటే, ఇంకా అప్పుడే సిరి పాప అక్కడికొచ్చి, "హరికృష్ణ నువ్వేవి ఆలోచించకు. పద్దు అలానే మాట్లాడుతుంది. తన తీరే అంత. నేనున్నాను కదా! నువ్వేం బాధపడకు" అని, తన గురించి తన మాటలేమి పట్టించుకోకు అని చెప్తూ ఉంటుంది. ఇంకా పండు క్రిష్‌ని లోపలికి తీసుకొని వెళ్తాడు. క్రిష్ ఒక దగ్గర సోఫాలో కూర్చొని ఉంటాడు. ఇంకా సిరి క్రిష్ దగ్గరికి వెళ్ళి, "హరికృష్ణ" అని మాట్లాడుతూ ఉంటుంది. "చెప్పు సిరి" అని మాట్లాడుతూ ఉంటే, "అయ్యో! సారీ హరికృష్ణ, నిన్ను క్రిష్ అని పిలవాలి కదా! అయినా నేను హరికృష్ణ అని పిలుస్తున్నా కూడా నువ్వు కోప్పడట్లేదేంటి" అని అడుగుతూ ఉంటే, "మా అమ్మకి హరికృష్ణ అనే పిలుపు చాలా ఇష్టం. నువ్వు పిలుస్తుంటే మా అమ్మ పిలిచినట్టుగానే ఉంది సిరి. అందుకే నేనేం అనలేదు. నీ ఇష్టం, నువ్వు అలానే పిలువు" అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. ఇంకా పండు అక్కడికొచ్చి, "నాన్న అన్నం తిందువు గాని రా" అని అంటూ ఉంటే, "నాకు వద్దంకుల్" అని క్రిష్ చెప్తూ ఉంటాడు. "వద్దంటావేంటి, తిను" అని సిరి పాప చెప్తూ ఉంటే, "నాకొద్దు సిరి, నాకు ఆకలిగా లేదు" అని చెప్తూ ఉంటాడు. "ఒక్క నిమిషం" అని చెప్పి సిరి పాప పక్కకు వెళ్ళి తన బొమ్మని తీసుకొని వచ్చి టెడ్డీ బేర్‌ని ఇస్తూ ఉంటుంది. "ఆ రోజు నువ్వు ఆడుకుంటూ ఉంటే నేను లాక్కున్నాను కదా! ఇది నీకోసం తీసుకో" అని చెప్పి ఇచ్చేసి తిను అని అంటుంది. "నాకీ బొమ్మ వద్దు కానీ నేనిప్పుడు అన్నం తినను సిరి" అని ప క్రిష్ చెప్తూ ఉంటే, అప్పుడే యమున అక్కడికొచ్చి, "ఎందుకు నాన్న" అని చెప్పి, "పండు నువ్వెళ్ళి భోజనం తీసుకొని రా ప్లేట్‌లో" అని చెప్పి పంపిస్తుంది. ఇంక పండు వెళ్ళి ప్లేట్‌లో భోజనం పట్టుకొనొస్తాడు. "ఇద్దరు కూర్చోండి" అని ఇద్దరికీ యమున అన్నం కలిపి తినిపిస్తూ ఉంటుంది. ఇంకా చాలా హ్యాపీగా పిల్లలు తింటూ ఉంటారు. ఆ తర్వాత అప్పుడే పద్మాక్షి శాస్త్రి అక్కడికొచ్చి ఇదంతా గమనించి, "చూసావా అమ్మ అత్తయ్య ఎలా చేస్తుందో? నా బిడ్డతో సమానంగా వాడినెవరినో కూర్చోబెట్టి తినిపిస్తుంది" అని సహస్ర మండిపడుతూ ఉంటే, "తెలిసిందే కదా! పద నిలదీద్దాం" అని చెప్పి పద్మాక్షి శాస్త్రి అక్కడికొచ్చి, "ఏం చేస్తున్నావు యమున? వాడికి, దానికి ఇద్దరికీ తినిపిస్తున్నావేంటి? నీకింకా వేరే పనేం లేదా?" అని తిడుతూ ఉంటుంది. "అది కాదు వదిన, పిల్లలు చిన్న పిల్లల ముందు ఇప్పుడెందుకు తింటున్నప్పుడు" అని యమున చెప్తున్నా కూడా పద్మాక్షి, సహస్ర ఇద్దరూ అరుస్తూ ఉంటారు. "పద్దు ఎందుకలా అరుస్తున్నావు" అని సిరి పాప కూడా అంటుంది. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు అలా అరిచేసి వెళ్ళిపోతారు. "చూడు నాన్న, వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోకు. వాళ్ళు అలానే ఉంటారు.
ఆ! అలా ఉదయం అయిన తర్వాత హరికృష్ణ మళ్ళీ సోఫాలో కూర్చొని అలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సిరి పాప అక్కడికొచ్చి, "ఏంటి క్రిష్ ఎందుకలా డల్‌గా ఉన్నావు?" అని అడుగుతూ ఉంటుంది. "ఏం లేదు, నేను నార్మల్‌గానే ఉన్నాను" అని హరికృష్ణ చెప్తాడు. "లేదు, నువ్వు ఏదో దేనికోసమో బాధపడుతున్నావు కదా! సరే ఇలా రా" అని చెప్పి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే అక్కడికి తీసుకొని వెళ్తుంది. "ఈయన మా ఇంటి దేవుడు. నాకు ఏదైనా కష్టమొచ్చినా, నాకేదైనా బాధనిపిచ్చినా ఇక్కడ ఈయన దగ్గర మొక్కుకొని దీపం వెలిగించానంటే ఆయన ఆ కష్టాన్ని తీరుస్తాడు. నాకు మా నాన్నమ్మ చెప్పింది" అని, "నువ్వు కూడా వెలిగించు క్రిష్" అని చెప్పడంతో, "అలాగే" అని హరికృష్ణ అంటూ ఉంటాడు. ఇంకా అక్కడ దీపం పెట్టి అంతా రెడీగా ఉంటుంది. కానీ దీపం కుందులో ఆయిల్ ఉండదు. "సిరి, ఇందులో ఆయిల్ లేదు దీపం వెలిగించడానికి" అని చెప్పడంతో, "ఓహ్! అవునా? సరే, నేను ఈ పువ్వులన్నీ సర్దుతాను. నువ్వెళ్ళి అక్కడ పండు అంకుల్ ఉంటాడు కదా! పండు దగ్గరికి వెళ్లి పూజ కోసం ఆయిల్ ఇవ్వమని అడుగు, ఇస్తాడు" అని కిచెన్‌లో ఉంటాడని చెప్పి పంపిస్తుంది. ఇంకా సిరి పాప దేవుడి దగ్గర అంతా పువ్వులన్నీ సెట్ చేస్తూ ఉంటుంది. హరికృష్ణ లోపలికి వెళ్లి పండు దగ్గర చెప్పి ఆయిల్ ఇవ్వమంటే ఒక డబ్బాలో నిండుగా పోసిస్తాడు. తను తీసుకొచ్చే టైంలో అక్కడ నేల మీద పడిపోతుంది. ఇంకా అలా తీసుకొని వెళ్లి దీపపు కుందులో ఆయిల్ వేసి దీపం వెలిగించి, "మా అమ్మ ఎక్కడున్నా త్వరగా దొరికేలా మా అమ్మని వదిలి ఇప్పుడు ఇన్ని రోజులు నేను లేను. మా అమ్మ నాకు కావాలి. మా అమ్మని నాకు తిరిగి తెప్పించు" అని వేడుకుంటూ ఉంటాడు. సిరి పాప కూడా ఏంజెల్ ఆంటీ కోసం హరికృష్ణ చాలా బాధపడుతున్నాడు. తన బాధ నేను చూడలేకపోతున్నాను. ఏంజెల్ ఆంటీ ఎక్కడ ఉన్నా త్వరగా తీసుకొచ్చేవా అని మొక్కుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అక్కడ దేవుడి దగ్గర మొక్కుకుంటూ ఉంటే అంబిక ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వస్తుంది. అప్పుడే అక్కడ పడిన ఆయిల్ మీద కాలు వేసి అనుకోకుండా జారి కింద పడుతుంది. "అమ్మా" అని గట్టిగా అరవడంతో అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. "ఏం జరిగింది? ఏం జరిగింది?" అని చూస్తూ ఉంటే, "లే అంబిక" అని లేపి పక్కన కూర్చోబెడతారు. ఇంకా పద్మాక్షి అక్కడ చూడగా అక్కడ ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయిల్ పైన కాలు వేసి జారి పడ్డట్టుగా తెలుస్తుంది. ఇంకా మరి అంబిక జారి పడినందుకు పద్మాక్షి కృష్ణని ఏమంటుంది? కొడుతుందా? అసలేం జరుగుతుంది? వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.